ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీ ఎస్ఎస్ విలేజ్ ముచ్చట్లు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే 20 రోజులు అవుతుంది ఫ్రెండ్స్ మిషన్ ఎక్కక. 15 రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన కదా, వచ్చినాక ఇప్పుడు 5 days అవుతుంది వచ్చి. ఇవాళ అయితే మిషన్ ఎక్కుతున్నా, ఏమేమి కుడుతున్నా అని చెప్పేసి మీతోటి షేర్ చేసుకుంటా. మిషన్ అవతారం అయితే ఘోరంగా ఉంది ఫ్రెండ్స్. అంత కప్పినా కానీ దుమ్ము అయితే ఘోరంగా పట్టింది. చూపిస్తా, అది కూడా కొంచెం క్లిప్ తీసిన. ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ కుడుతున్నా. నిన్న నైటే బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నా. కట్ చేసే వరకు 9 అయింది నైట్. అందుకని చెప్పేసి వీడియో తీయలేదు. 2 బ్లౌజులు అయితే కట్ చేసుకున్నా. కట్టింగ్ చేసి ఉంటే తొందరగా కుట్టుకోవచ్చు అని చెప్పేసి. ఫస్ట్ అయితే ఈ బ్లౌజు, ఇది ఈ సారీ మిద్ది ఫ్రెండ్స్, నారాయణపేట్ సారీ. ఇప్పుడు దీనికి బాహుబలి హ్యాండ్స్ పెట్టి అయితే కుడుతున్నా ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి కట్టింగ్ అయితే అయిపోయింది. స్టిచ్చింగ్ అయిపోయాక మధ్య మధ్యలో కొంచెం వీడియో తీసి మీతోటి షేర్ చేసుకుంటే. ఇంకొకటి అత్తమ్మ బ్లౌజు, ఇది కూడా నిన్ననే కట్ చేసిన. అయితే అత్తమ్మ చీరల మీద బ్లౌజులు కుట్టలేదు. మొన్న ఫాల్ వేసిన కదా అప్పట్లో, ఆ సారీల మీద బ్లౌజులు మంచిగా లేవని చెప్పేసి అవి కుట్టించుకుంటలేదు. ఎక్కువ ఇలాంటి మీటర్ క్లాత్లు తీసుకొని అయితే కుట్టుకుంటుంది. సో నిన్న 3 మీటర్ క్లాత్లు అయితే తీసుకొచ్చిన 3 చీరల మీదకి. కాకపోతే ఇది ఒక్కటి ఇప్పుడు అర్జెంట్ అవసరం ఉంది, అందుకని చెప్పేసి ఇది ఒక్కటి మెయిన్ అయితే ఇప్పుడు కుడుతున్నా. ఇంకా అవి 2 తర్వాత కుడతా అని చెప్పేసి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది. తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి. ఇవి ఇంకొకటి, ఈ చీరకు ఫాల్ కూడా వేయాలి ఫ్రెండ్స్. ఫాల్ పిండేసిన ఆల్రెడీ. ఈ బ్లౌజులు కుట్టే వరకు అది ఎండుతుంది. ఇవి 2 ఇవాళ కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నా. అందుకని చెప్పేసి పని మొత్తం తీరినాక మిషన్ ఎక్కితే మళ్ళీ ఇవి అయిపోయే వరకు కుట్టుకోవచ్చు కదా. అందుకని చెప్పేసి అన్నం అవుతుంది. అన్నం అయిన తర్వాత మిషన్ అయితే ఎక్కుతా. వీడియో మొత్తం కంటిన్యూ అయితే తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, మిషన్ అవతారం చెత్త చెదారం అన్నీ దీని మీదనే పెట్టేసారు. ఇదంతా తీసి మొత్తం తుడిసి క్లీన్ చేసి మిషన్ అయితే స్టార్ట్ చేసిన అన్నమాట. మిషన్ కుట్టే మధ్యలో, మిషన్ కుట్టక 10 days అవుతుంది కదా, ఈ దారం అస్సలు ముందటికి పోతలేదు ఫ్రెండ్స్. ఎంత తిప్పినా కూడా అసలు పాదం ముందటికి పోతలేదు అన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం ఇప్పి అంత డస్ట్ గిన్ ఉంటే తుడిసి ఆయిల్ వేసి మళ్ళీ సెట్ చేసిన ఫ్రెండ్స్. చూడండి, కుడితే ఎంత తొక్కినా అసలు కుట్టనీకి అస్సలేదు అన్నమాట. అందుకని చెప్పేసి అట్లా కొంచెం టైం వేస్ట్ అయింది. మిషన్ రిపేర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే హ్యాండ్స్ అయితే కుట్టేసిన ఫ్రెండ్స్. ఎందుకంటే హ్యాండ్స్ చాలాసేపు పడుతుంది కదా కుచ్చులు పెట్టి మళ్ళీ బార్డర్ జాయింట్ చేసే వరకు. అందుకని చెప్పేసి దీనికి బాగా పెద్ద బార్డర్ వచ్చిందన్నమాట. కాకపోతే అంత పెద్ద బార్డర్ ఎందుకని చెప్పేసి ఇట్లా సగం వేసిన. ఇట్లయితే లుక్ బాగుంటుంది అని చెప్పేసి. బాహుబలి హ్యాండ్స్ కదా, హ్యాండ్స్ పని అయిపోయింది. ఇప్పుడు మొత్తం బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఎట్లున్నాయి, మంచిగా కనబడుతున్నాయి కదా బుగ్గలు అయితే. హలో ఫ్రెండ్స్, ఒక బ్లౌజ్ అయితే సగం అయిపోయింది. సగంలో బ్లౌజ్ కుట్టి మళ్ళీ ఇక్కడ ఉంది ఏంది అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, బాయ్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇప్పుడే. మా ఆయన నేను 10-10:30 అవుతుంది అన్నమాట. ఆకలి అవుతుందని చెప్పేసి సగం బ్లౌజ్ కుట్టేసి లేచిన అన్నం తిన్నామని. అన్నం తిన్నాక వెంటనే ఎక్కద్దు కదా, కొద్దిసేపు బాయ్ కాడికి అయితే వచ్చినాం. చూడండి, మా ఆయన మోటార్ పెట్టడానికి అటు ఇటు తిరుగుతాడు. మోటారు పెట్టడానికి అయితే అటు ఇటు తిరుగుతున్నాడు. నార్మల్ అయితే ఆల్రెడీ దున్నిచ్చినాం. ఈ మళ్ళల్లో కూడా మొన్న వర్షం బాగా పడిందట, అప్పుడు దున్నిచ్చి జీలుగులు అయితే చల్లిండు. ఇంకా మొలవలేదు కానీ మీకు చూపిస్తా. ఇంకొకటి, మా ఆయన టేక్ చెట్లు అయితే ఈ ఎండాకాలం మొత్తం, ఎండాకాలంలో మా ఆయననైతే బావి కాడనే ఉన్నాడు ఫ్రెండ్స్. మొత్తం ఒక 10-15 రోజులు అయితే రోజు డైలీగా పొద్దున 6కి వచ్చి 8-9 వరకు ఇక్కడనే ఉన్నాడు. ఎందుకంటే మొత్తం టేక్ చెట్లు ఒక కొమ్మ లేకుండా అన్నీ నరికేసి, ఆ నరికిన కొమ్మలే ఎప్పటిదప్పుడే వెంటనే చిన్న చిన్న పుల్లలుగా కట్ చేసి వాటిని అయితే రోజు ఇంటికి అయితే తీసుకొచ్చిండ్రు. నేను ఇంటికి వెళ్ళినాక చూపిస్తా అవి ఎన్ని కట్టలైనాయి అని చెప్పేసి. ఈ వానకాలం మొత్తం సరిపోతాయి మాకు. ఇప్పుడు ఈ నరికిన కొమ్మలు, ఈ పొలం నార్మల్ ఏడాడ దున్నిచ్చింది అనేది మీతోటి షేర్ చేసుకుంటా. వీడియో మొత్తం చూసేయండి. చాలా రోజులు అవుతుంది బావి కాడికి రాక. మొన్ననే కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన. వరి నాటేసేటప్పుడు వస్తా ఫ్రెండ్స్. ఎక్కువ నేను నాటేసేటప్పుడు వస్తా. నారువని చేస్తుడు, వాళ్ళకు నీళ్ళు ఇచ్చుడు, అట్లా అత్తమ్మనే కల్పిస్తుంది అన్నమాట. ఒక నాటేసేటప్పుడు అయితే మెయిన్ వస్తా. ఇప్పుడు చూపిస్తా. తాగిన బీర్ సీసాలు చూడండి పొలంలోనే పడేసారు ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి, అక్కడ 2 చూడండి. ఇక్కడ 2 బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్. ఇక్కడ నీడ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ నీడకు మంచిగా కూర్చొని పొలంలోనే పడేస్తారు సోయి లేకుండా. మరి నాటేసేటప్పుడు మళ్ళీ మేము చూడకుండా దున్నితే నాటేసిన వాళ్ళకి
మాకైనా ప్రాబ్లమే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మొలుస్తున్నాయి ఇవి జీలుగులే ఫ్రెండ్స్, చిన్న చిన్నగా మొలుస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, అట్లా కనిపిస్తున్నాయి కదా టేక్ చెట్లు ఇట్లా సీరియల్గా. అవన్నీ ఇక్కడ దగ్గర టేక్ చెట్లు మళ్ళీ కూడా వచ్చినాయి. ఈ టేక్ చెట్టు కొమ్మలన్నీ నరికేసిండు ఫ్రెండ్స్. నేనైతే ఒక్క రోజు కూడా రాలేదు, ఆయననే నరికిండు, ఆయననే తీసుకొచ్చిండు. ఎండ కొడుతుందని చెప్పేసి చూడండి కొమ్మలు మళ్ళీ ఇగురు వచ్చినాయి ఫ్రెండ్స్. అంత కొడితే 15 రోజులు అవుతలేదు నరికి. కొన్ని మరీ చిన్నగా ఉన్నాయని ఇక్కడ కాలబెట్టిండు ఫ్రెండ్స్. అట్లే కొమ్మలు ఉండడం వల్ల ఈ ఆకులన్నీ రాలి, అందుకని చెప్పేసి కొమ్మలన్నీ ఎండాకాలం అంటే నాట్లు కోసినాక వరి కోసినాక ఇట్లా పోతాం చేస్తాడు ప్రతి ఎండాకాలం. అట్లా చేయబట్టే ఇంత ఎత్తు పెరిగినాయి. చూడండి ఇక్కడ ఒక నార్మల్ దున్నిచ్చింది. ఎప్పటికీ వేసే ప్లేస్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఎప్పటికీ ఇన్నే వేస్తాం నార్మల్ అంటే 2 వేస్తాం 2 దిక్కులా. ఇది ఒకటి. ఈ నారుమడికి అయితే కొంచెం చేంజెస్ చేసాడు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ ప్లేస్లో ఎప్పటికీ నారాలకి ఇది ఈ పైన మళ్ళీ చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ ప్లేస్లో అయితే నారాలకి ఎప్పటికీ. ఈ ప్లేస్లో అయితే నారాలు వచ్చేది అక్కడ నుంచి, కాకపోతే ఇప్పుడు కింది మళ్ళీ షిఫ్ట్ చేసిండు అన్నమాట. పోయినసారి అయితే ఈ ప్లేస్లో నారాలుకినాం, ఇప్పుడైతే ఈ ప్లేస్లో నార్మడి. చూసారు కదా అంత దున్నిచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇవే అన్నమాట టేకు కట్టలు అని చెప్పినా కదా. ఇవి ఒక్కొక్కటి కుక్కి పెట్టిండు అన్నమాట. చాలా చిన్న పుల్ల కాంచి నరకొచ్చి రోజు ఇక్కడ సెట్ చేసిండు. వానాకాలం కట్టలేవు అని ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. హలో ఫ్రెండ్స్, ఒక్క బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది, చూపిస్తా చూడండి. చూసారు కదా, ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. కాకపోతే మస్తు ఉడుకుతాను ఫ్రెండ్స్. ఇక్కడ ఉడుకుడు అంటే ఇవి రేకులు కదా, మస్తు చెమటలు. చూడండి ఫేస్ అంత ఎట్లయింది, ఎండ బాగా కొడుతుంది కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి మస్తు ఉడుకుతుంది. ఎట్లయినా 2 బ్లౌజులు కంప్లీట్ చేయాలి, ఒక ఫాల్ వేయాలి. ఒక బ్లౌజ్ అయిపోయింది, ఇంకో బ్లౌజ్ స్టార్ట్ చేస్తున్నా. ఆల్రెడీ దారం కూడా చుట్టి మిషన్కి అయితే పెట్టేసిన. చూసారు కదా, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. స్టార్ట్ అయిపోయాక చూపిస్తా మీకు. దీనికి ఒక నడుము పంపకం ఎత్త అయిపోతుంది, ఏం పంపకాలు లేవు. కానీ దీనికి పంపకాలు బాగుంటాయి. సో ఇది పంపకం తర్వాత వేసుకోవచ్చు, కానీ ఫస్ట్ అయితే ఇది కుట్టిన తర్వాత ఫాల్ అయితే ఓవర్లాక్ చేయాలి ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూడండి. ఫైనల్గా ఇంకో బ్లౌజ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. 2 అవుతుంది కరెక్ట్, మధ్యాహ్నం 2 అవుతుంది. ఇప్పుడు కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే రోజు మధ్యాహ్నం కొద్దిసేపు పడుకుంటా ఆ అలవాటుకు. చూడండి బ్లౌజ్ కూడా అయిపోయింది. ఇంకా చీర ఫాల్ వేయడం ఉంది, కానీ అది కొంచెం చల్లబడ్డాక సాయంత్రం వేస్తా. చూసారు కదా, ఈ బ్లౌజ్ మా అత్తమ్మది ఫ్రెండ్స్. ఇది మొత్తం పంపకాలు చేయాలి, గల్ల, నడుము, చేతులు. సాయంత్రం వరకు పంపకాలు అయితే చేస్తా. కానీ చూసారు కదా, ఫైనల్గా బ్లౌజ్ అయితే పంపకాలు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. చీరకు ఫాల్ కూడా ఓవర్లాక్ చేసిన, కానీ కొంచెం కూడా వీడియో తీయలేదు, ఎందుకంటే ఆల్రెడీ చీకటి అయిపోయింది. అందుకే కొంచెం చల్లబడ్డాక చీకటి అయినాక ఇవన్నీ ప్రిపరేషన్ చేసుకున్నాను అన్నమాట. అందుకని చెప్పేసి నైటే 2 బ్లౌజులు కుట్టిన, ఒక ఫాల్ వేయడం అయితే ఒక్క రోజులోనే చేసిన, కాకపోతే వీడియోని అయితే తీయలేదు ఫ్రెండ్స్. చూసారు కదా, ఫైనల్గా కుట్టడం అయితే అయిపోయింది. ఇవైతే పండుగ ఉంది కదా, ఎల్లమ్మ పండుగకి వాళ్ళకి ఇవ్వాలి, అందుకని చెప్పేసి ఇప్పుడు అర్జెంటుగా కుట్టిన. ఫాల్ కూడా ఏమైనా అయిపోయింది. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.